ఏపీలో స్థానిక సంస్థల సంగ్రామం వేళ రెండేళ్లుగా నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్న ఆశావాహుల్లో ఒక్కసారిగా ఆశలు చిగురుస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలనే ఆలోచన కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో బలంగా ప్రచారం సాగుతోంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోయినా ఇటీవల జరిగిన కూటమి సమన్వయ సమావేశాల్లో ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకు నిరాశలో ఉన్న ఆశావాహులు మరోసారి అమరావతి వైపు అడుగులు వేస్తున్నారు. ఎన్నికల టైంలో తమకిచ్చిన హామీను గుర్తు చేస్తున్నారట నేతలు. ఇంతకు నామినేటెడ్ పదవుల ఎంపికలో జాప్యానికి కారణమేంటి? ఈ సవాల్ను కూటమి ఎలా అధిగమించాలని చూస్తోంది? ఏ సమీకరణాలను లెక్కలోకి తీసుకోబోతోంది? వాచ్ దిస్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు పూర్తయింది. దీంతో నేతల్లో నామినేటెడ్ పదవుల ఆశలు చిగురిస్తున్నాయి. ఎన్నికల సమయంలో పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు, ఆర్థికంగా, రాజకీయంగా అండగా నిలిచిన కార్యకర్తలు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు నామినేటెడ్ పదవులపై భారీ ఆశలు పెట్టుకున్నారు. కార్పొరేషన్ల చైర్మన్ పదవులు, డైరెక్టర్ పోస్టులు, ఆలయాల ట్రస్ట్ బోర్డు సభ్యత్వాలు, పారిశ్రామిక, వ్యవసాయ, సంక్షేమ, సాంస్కృతిక సంస్థల నామినేటెడ్ స్థానాలు ఇలా వందల సంఖ్యలో పదవులు ఖాళీగా ఉన్నప్పటికీ అవి ఇప్పటికీ పూర్తి స్థాయిలో భర్తీ కాలేదు. కూటమిలో భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం, ప్రాంతీయ సమీకరణాలు, సామాజిక సమతౌల్యం, రాజకీయ లెక్కలు వంటి అనేక కారణాలతో ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. ఈ జాప్యం కారణంగా ఆశావాహుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎన్నికల సమయంలో తమ సేవలను గుర్తించి త్వరలోనే పదవులు ఇస్తామని నాయకత్వం హామీ ఇచ్చిందని భావించిన చాలామంది ఇప్పటివరకు ఎదురు చూడాల్సి వచ్చింది. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు పలువురు నేతలు పదే పదే అమరావతి వెళ్లి తమ పేర్లను గుర్తు చేస్తూ తమకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే నిర్ణయాలు మాత్రం ముందుకు సాగలేదు. దీంతో కొందరు నాయకులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయగా మరికొందరు మౌనంగా అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకోవటం రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేస్తోంది. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ పార్టీ గుర్తు కంటే స్థానిక నాయకుడి వ్యక్తిగత ప్రభావం, కుటుంబ నేపథ్యం, సామాజిక వర్గాల మద్దతు, గ్రామస్థాయి సంబంధాలు, కుల సమీకరణాలు, సేవా కార్యక్రమాలు వంటి అంశాలే ఎక్కువ ప్రభావం చూపుతాయి. అందుకే ప్రతి పార్టీ స్థానిక ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. అయితే ప్రతి నియోజకవర్గంలో ఈ 3 పార్టీలకు బలమైన నాయకులు ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కో స్థానానికి 2-3 ఆశావాహులు ముందుకు రావటం సహజం. అలాంటి సమయంలో అందరికీ టికెట్ ఇవ్వటం సాధ్యం కాదు. టికెట్ దక్కని వారు స్వతంత్రులుగా పోటీ చేస్తే అధికార కూటమికి నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఈ ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేసిన నాయకత్వం అసంతృప్తి చెందిన బలమైన నాయకులను నామినేటెడ్ పదవులతో సంతృప్తి పరచాలనే వ్యూహంపై దృష్టి పెట్టినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన కూటమి సమన్వయ సమావేశంలో ఇదే అంశంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న నాయకుల్లో కొందరికి ముందుగానే నామినేటెడ్ పదవులు ఇస్తే వారు ఎన్నికల బరిలోకి దిగకుండా పార్టీ అధికారిక అభ్యర్థులకు సహకరించే అవకాశం ఉంటుందని పలువురు నేతలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. దీంతో తిరుగుబాటు అభ్యర్థుల సంఖ్య తగ్గడమే కాకుండా పార్టీ శ్రేణుల్లో ఐక్యత కూడా పెరుగుతుందని భావిస్తున్నట్టు సమాచారం. ఈ వ్యూహం వెనుక మరో రాజకీయ కోణం కూడా కనిపిస్తోంది. 2 ఏళ్లుగా పదవుల కోసం ఎదురు చూస్తున్న నాయకులు ఎన్నికల సమయంలో పూర్తి స్థాయిలో పనిచేయాలంటే వారికి గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని కూటమి నాయకులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. పదవి దక్కిన నాయకుడు తన అనుచరులతో కలిసి పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే పదవి రాకపోతే నిరుత్సాహంతో పనిచేయకపోవటం లేదా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా నష్టపరిచే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే ఎన్నికలకు ముందు అసంతృప్తిని తగ్గించడం కీలకంగా మారింది. ఇప్పటికే ఆశావాహులు తమ ప్రయత్నాలను వేగవంతం చేశారు. జిల్లా ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పార్టీ రాష్ట్ర నాయకులను కలిసి తమ సేవలను గుర్తు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో పార్టీ కోసం ఎలా పనిచేశామో వివరిస్తూ ఇప్పుడు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
అమరావతిలోని పార్టీ కార్యాలయాలు, మంత్రుల క్యాంపు కార్యాలయాలు, ముఖ్య నాయకుల నివాసాలు మళ్లీ ఆశావహులతో సందడిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. చాలామంది తమ బయోడేటాలు, పార్టీ సేవల వివరాలు, సామాజిక సమీకరణాల లెక్కలు సిద్ధం చేసుకుని మరోసారి అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే కూటమి ప్రభుత్వానికి ఇది అంత సులభమైన నిర్ణయం కాదు. ఎందుకంటే నామినేటెడ్ పదవుల సంఖ్య పరిమితమే. ఆశావహుల సంఖ్య మాత్రం వేలల్లో ఉంది. ప్రతి జిల్లాలో, ప్రతి సామాజిక వర్గంలో, ప్రతి భాగస్వామ్య పార్టీలో సమతౌల్యం పాటించాల్సిన అవసరం ఉంది. ఒకరికి అవకాశమిస్తే మరో 10 మంది అసంతృప్తి చెందే పరిస్థితి ఉంటుంది. అందుకే ఎవరికి ఏ పదవి ఇవ్వాలి, ఏ జిల్లాలో ఏ పార్టీకి ప్రాధాన్యం ఇవ్వాలి, ఎవరిని భవిష్యత్తు ఎన్నికల దృష్ట్యా ప్రోత్సహించాలి వంటి అంశాలపై నాయకత్వం సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాల ప్రకారం ప్రభుత్వం ఈ ప్రక్రియను చాలా ముందుగానే పూర్తి చేసి ఉంటే పరిస్థితి మరింత అనుకూలంగా ఉండేదని చెప్తున్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే నామినేటెడ్ పదవులు భర్తీ చేసి ఉంటే పార్టీ శ్రేణుల్లో ప్రోత్సాహం కొనసాగేదని, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత సమన్వయంతో పనిచేసే పరిస్థితి ఉండేదని అంటున్నారు. అంతేకాదు 2 ఏళ్ల పదవీకాలం పూర్తయ్యాక మరో విడతలో కొత్త నాయకులకు అవకాశం కల్పించే వెసులుబాటు కూడా ప్రభుత్వానికి ఉండేదని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ ప్రక్రియ ఆలస్యం కావడానికి కూడా కొన్ని బలమైన కారణాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిపాలనా పునర్వ్యవస్థీకరణ, ఆర్థిక పరిస్థితులు, కీలక సంక్షేమ పథకాల అమలు, రాజధాని అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, కేంద్రంతో సమన్వయం వంటి అంశాలపైనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టిందని అంటున్నారు. దీంతో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ వెనుకబడిందని అధికార పార్టీ వర్గాల వాదన. ఇప్పుడు పరిస్థితులు మారాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ యంత్రాంగాన్ని పూర్తిగా సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి సమయంలో అసంతృప్తిగా ఉన్న నాయకులను సంతృప్తిపరచడం ఎన్నికల వ్యూహంలో కీలక భాగంగా మారింది. అందుకే నామినేటెడ్ పదవుల భర్తీపై మళ్లీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది అనేది మాత్రం పదవుల పంపిణీ విధానంపైనే ఆధారపడి ఉంటుంది. సమతౌల్యం పాటించకుండా ఒకే వర్గానికి లేదా ఒకే పార్టీకి ఎక్కువ ప్రాధాన్యమిస్తే కొత్త అసంతృప్తికి దారితీయొచ్చు. మరోవైపు సముచితంగా పంపిణీ చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి అది పెద్ద బలంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా తిరుగుబాటు అభ్యర్థులను తగ్గించడంలో, పార్టీ శ్రేణులను ఒక్కతాటిపైకి తీసుకురావడంలో నామినేటెడ్ పదవులు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పదవుల కోసం 2 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆశావహుల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి. మరి ఈ రాజకీయ వ్యూహం అధికార కూటమికి ఎంతవరకు కలిసొస్తుంది? ఆశావహుల అసంతృప్తిని పూర్తిగా తగ్గించగలదా, లేక కొత్త సమీకరణాలకు దారితీస్తుందా అన్నది రానున్న రోజుల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ఆ తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే తేల్చనున్నాయి.